దేవుని ఘనమైన పరిశుద్ధి కాక దేవుని యొక్క మహాప్రభు గతకాలంతా కూడా దేవుని కాచి కాపాడేటట్లు కాచి మరొక రోజు నడపడానికి మనకి సహాయం చేశాడు. ప్రార్థన చేసుకుని వాక్య పాటల కన్నా స్తోత్రమైన మహాపరిశుద్ధుల జీవం మీకు వందనాలు స్తోత్రాలు మహోన్నతుల మహాదేవుడు వాడ జీవం కలిగే సంఖ్యలో అయా సవిశక్తి మంత్ర స్తోత్రాలు పూజాక మీకు వందనాలు తెలిసిన మీడియా పట్టుకున్నది మీ కృప మీ దయా పంపించి అయా వాక్యమైన దేవుడి నాన్న వాక్యం కొద్దిసేపు మీరు మాతో మాట్లాడగలుగుతారు ఆశలు జ్ఞానం కనిపిస్తుంది ప్రభుత్వం అభివృద్ధి చేసి మీరే మనం చేస్తున్నాం మంచిది దేవుడికరమైన మంచి కాక వాక్యం వింటున్నాం చూస్తున్నాం మీ అందరికీ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం అందరికీ శుభకోరుకుంటున్నాం. ఎన్నటి దినాన మనం 2వ సమయాల కింద 9వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. ఆ 9వ అధ్యాయంలో యోనాతానుని బట్టి సౌలు కుటుంబంలో మీరు ఎవరికైనా సహాయం చేయడానికి ఉన్నారా అని అడిగినప్పుడు, ఉపకారం చేయడానికి ఉన్నారా అని అడిగినప్పుడు సేవ అనేవాడు ఉన్నాడట. అన్ని యోనాతాన్ని తీసుకొని వచ్చాడు. యోనాతాన్ని తీసుకొచ్చాడు. ఆయన రాజు భోజనం దగ్గర, రాజు వాళ్ళ దగ్గర అతను కూడా తన కుమారుతో సమానంగా ఉంటే అంత గొప్ప భాగ్యాన్ని ఎవరిని బట్టి అంటే యోనాతాను కట్టించాడు. యోనాతాను ఇది మెఫీబోషెతుకి తండ్రి. యోనాతాను బట్టి పిల్లలకి ఆశీర్వాదం కలిగింది. దేవుని భయభక్తులు కలిగి ఉంటే ఎప్పుడైనా సరే ఆశీర్వాదం అనేది ఉంటుంది. 10వ అధ్యాయంలో మనం చూసినట్లయితే పిమ్మట అమ్మోను రాజు ప్రజలుండగా అతని కుమారుడు హనూను అతని రాజ్యం వెలుచుండెను. దావీదు హనూను తండ్రి అయిన నాహాషు నాకు చేసిన ఉపకారం నేను హనూనుకు ప్రత్యుపకారం చేతును అనుకొని అతని తండ్రి నిమిత్తము అతని ఓదార్చుటకై తన సేవకుల చేత సమాచారం పంపించాడు. దావీదు సేవకులు అమ్మోనీయుల దేశంలో కాగా అమ్మోనీయుల గనులు తమ రాజుకు హనూనుతో ఇలాగ మనవి చేసిరి. నీ తండ్రిని సన్మానించుటకై దావీదు నీ యొద్దకు ఓదార్చు వారిని పంపినని నీవు అనుకొనుచున్నావా? ఈ పట్టణమును నాశనం చేయవలని దాన్ని శోధించుటకై వారిని అతడు వేగు నిమిత్తమే పంపించి ఉన్నాడని నీకు తోచలేదా? అంతటా హనూను దావీదు పంపించిన సేవకులను పట్టుకొని సగము గడ్డం గొరిగించి వారు తొడుక్కొనిన బట్టలను నడిమికి పిల్లల మట్టుకు కత్తిరించి వారిని వెళ్ళగొట్టింది. ఈ సంగతి దావీదుని వినబడినప్పుడు ఆ మనుషులు బహు సిగ్గునొందిరని వారిని ఎదుర్కొనటకై మనుషులను పంపించి మీ గడ్డములు పెరుగు వరకు ఇరుకో పట్టణమందు ఆగి అటు తర్వాత రండిని వారితో చెప్పుడి అనడు. దావీదు దృష్టికి మనలను మనము ఏర్పరచుకుంటామని అమ్మోనీయులు గ్రహించి దూతలను పంపి బెత్రే కోబాతోను ఆరాము శోబాతోను చేరిన సిరియన్ల నుండి 20,000 మంది కాలుబలమును, మయాకా రాజు నుండి 1000 మంది బంటులను, తూబూలు నుండి 12,000 మంది బంటులను జీతములకు పిలిపించుకొని దావీదు ఈ సంగతి విని యోవాబును శూరుల దండంతరిని పంపెను. అమ్మోనీయులు బయలుదేరి గుమ్మమునికి ఎదురుగా యుద్ధ పంక్తులు తీర్చిని. శోభా సిరియన్లను, రేహోబు సిరియన్లను, మయాకా వారును, టోబు వారును విడిగా పొలంలో నిలిచిని. యోవాబు తనకు వెనుకను ముందును వారు యుద్ధ పంక్తులు తీర్చి ఉంట చూచి ఇశ్రాయేలులో బలాఢ్యులను ఏర్పరిచి పంక్తులు తీర్చి సిరియన్లను ఎదుర్కొనబోయి అమ్మోనీయులు ఎదుర్కొనుటకై మిగిలిన వారిని తన సహోదరుడు అభిషేక్ని అప్పగించి సిరియన్ల బలము నాకు మించిన ఎడల నీవు నన్ను ఆదుకొనవలను, అమ్మోనీయుల బలము నీకు మించిన ఎడల నేను నిన్ను ఆదుకునేదని చెప్పి అమ్మోనీయులను ఎదుర్కొనుటకై తన వారిని యోగపరిచెను. అప్పుడు ధైర్యము తెచ్చుకును మన జనులను మన దేవుని పట్టణమును తలచుకుని ధైర్యము తెచ్చుకున్నాము. తన దృష్టికి ఏది అనుకూలమో యెహోవా దాన్ని చేయునుగాక అని అభిషేక్తో చెప్పి యోవాబు అతనితో కూడా ఉన్న వారును సిరియన్లతో యుద్ధము చేయ బయలుదేరగానే వారు అతని ఎదుట నిలవజాలలేకపోయి సిరియన్లు పారిపోవట అమ్మోనీయులు చూచి వారును అభిషేక్ ఎదుట నిలవలేక పారిపోయి పట్టణంలో జొరపడగా యోవాబు అమ్మోనీయులను విడిచి
యెరూషలేమునకు వచ్చారు. అయితే సిరియన్లు తాము ఇశ్రాయేలు చేతిలో ఓడిపోతామని తెలుసుకుని గుంపు కూడిని హదాదెజరు నది అవతలనున్న సిరియన్లను పిలువనంపగా వారు హేలాముకు వచ్చింది. హదాదెజరు సైన్యాధిపతికు షోబాకు వీరికి అధిపతిగా ఉండెను. దావీదునకు ఈ వార్త వినబడినప్పుడు అతడు ఇశ్రాయేల్ అందరినీ సమకూర్చి యోర్దాను నది హేలామునకు వచ్చెను. సిరియన్లు సన్నదులై దావీదును ఎదుర్కొని వచ్చి అతనితో యుద్ధం చేసి ఇశ్రాయేలు ఎదుట నిలవజాలలేక పోయి దావీదు సిరియన్లను 700 మంది రజకులను 40,000 మంది గుర్రపు రౌతులను హతం చేసెను. మరియు వారి సైన్యాధిపతి షోబాకు దావీదు చేతిలో ఓడిపోయి అచ్చటనే చచ్చెను. హదాదెజరునకు సేవకులకు రాజులందరూ తాము ఇశ్రాయేలు ఎదుట నిలవలేక కొట్టబడి ఉండుట చూచి ఇశ్రాయేలుతో సమాధానపడి వారికి లోబడి సిరియను భయాక్రాంతులై అమ్మోనీయులకు ఇక సహాయం చేయుట మారిది. హల్లెలూయా. ఈ అమ్మోను రాజు నాహాషు చనిపోయిన తర్వాత నాహాషు నాకు చాలా మేలు చేశాడు అని చెప్పి దావీదు చాలా మేలు చేశాడు. దావీదు తన పరివారిని తన దగ్గర ఉండే వారిని పంపించి చనిపోయిన తర్వాత తన కుమారుడి దగ్గరికి పంపించాడు. కుమారుడి దగ్గరికి పంపిస్తే అతని దగ్గర ఉండే కొంతమంది గనులైన వారు, పేరుకే గనులు, ఆలోచన విషయంలో హీనుడు. వీరికైతే గనులే, ఆలోచన విషయంలో హీనుడు. ఎంత హీనంగా ఆలోచించారంటే, దావీదు మీ నాన్న గౌరవపరచడానికి, మీ నాన్న గణపరచడానికి పంపించాడు అనుకున్నావా? కాదు, ఈ పట్టణాన్ని వేగి చూడటానికి, పట్టణాన్ని దొంగిలించడానికి పిలిచాడు అని చెప్పి. అంటే మన పక్కన ఉండేవాళ్ళు మంచి ఆలోచన చెప్పేవారు లేకపోతే ఇలాంటి పరిస్థితి వస్తుంది. ఆలోచన చెప్పేవారు మంచివారై ఉండాలి, ఆలోచన చెప్పేవారు గనులై ఉండాలి. ఎలా గనులై ఉండాలంటే దేవుని ఆత్మ చేత నడిపించబడిన వారిగా వారు ఉండాలి. అలా కాకుండా పిచ్చి ఆలోచన ఇచ్చినప్పుడు వివాదాలు రేపడానికి, గొడవలు రేపడానికి సమాధాన పరిచేవారు దేవుని కుమారులను పడతారు. సమాధాన పరిచేవారు లేకుండా, సమాధాన పరిచే పరిస్థితి లేకుండా వివాదం రేపే పరిస్థితి ఉంటే వారు దయ్య కుమారులే అవుతారు, సతాన కుమారులే అవుతారు. ఎప్పటికైనా సరే ఇప్పుడు కూడా సమాధాన పరచడం చాలా ముఖ్యం. దావీదు చాలా మంచి మనసు ఆయన పంపించాడు. కానీ అక్కడ ఉన్న వారు ఆ పిచ్చి మనసుతో ఆలోచన లేకుండా వారు చేసిన ఆలోచన లేని విధానం అనేది వారు యుద్ధంలో ఓడిపోయే పరిస్థితి. వారితో పాటు వారు సహాయం చేయడానికి వచ్చిన సోమాదేశం వారు, సిరియన్లు వారందరూ కూడా బాధిపోయే పరిస్థితి. వాళ్ళందరూ కూడా ఓడిపోయే పరిస్థితి. వారు కూడా యుద్ధానికి రేగే పరిస్థితి. వాళ్ళందరూ కూడా తెచ్చాడు. వాళ్ళందరూ కూడా పిలిపించి వాళ్ళు కొంతమంది తీసుకొచ్చి వాళ్ళందరూ కూడా యుద్ధాన్ని పిలిపించి వాళ్ళకి సహాయం చేయమని అడిగాడు. సహాయం చేయమని అంటే వాళ్ళందరూ కూడా సహాయం చేయడానికి వచ్చారు. వచ్చిన తర్వాత వీళ్ళందరూ దండంతా కూడా దేవుడు ఎప్పుడు కూడా న్యాయమే చేస్తాడు. దేవుడు ఎప్పుడు కూడా సహాయం చేస్తాడు. మనం మంచి పని చేస్తే దేవుడు సహాయం చేయకుండా ఉంటాడు. దావీదు నిజంగానే ఒక మంచి ఉద్దేశంతోనే వెళ్ళాడు. మంచి ఉద్దేశంతో వెళ్ళినప్పుడు ఆ మంచి ఉద్దేశాన్ని బట్టి వారు ఇచ్చిన ఆలోచన ఆ దేశం మీద కీడు తెప్పించింది. అమ్మోలు రాజుకు కష్టాలు తీసుకొని వచ్చింది. అలాగే ఎప్పుడైనా సరే, మనమైనా సరే ఎప్పుడు కూడా మంచి ఆలోచన చెప్పేవారిని మన పక్కన పెట్టుకోవాలి. కానీ వివాదం తెచ్చేది లేదా లేనిపోయి కల్పించే ఆలోచన పెట్టేవారిని దగ్గర పెట్టుకుంటే ఎప్పటికైనా నష్టమే. దేవుడి మాటలు జీవించి ఆశ్రయించడం కాక, దేవుడి ప్రభుత్వడే ఉండి నడిపించడం కాక ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం ఆయన మహామనుషుడు దేవా, మీకే వందనాలు. స్తోత్రాలు మహోన్నత మహాదేవుడ, గొప్పవాడ, జీవం గల దేవాకి వారికి స్తోత్రాలు ఇష్టం. మీరు మహిమ పొందండి ప్రభావ. మీ కృప మా మీద వచ్చండి, మీ దయ మా మీద వచ్చండి, మీ ఆత్మ మా మీద వచ్చి సహాయం దయచేసి మీరే మహిమ పొందడం ఆదిష్టం. మీకు వందనాలు. వాక్యమే ఉన్న దేవుడు నాయన, అయావాక్యం ద్వారా కొద్దిసేపు మాకు మాట్లాడి మీకు వందనాలు దేవా. మీ స్తోత్రాలు, మీ దయ వచ్చింది. వాక్యం ఇంకా చూసిన ప్రతి బిడ్డను కూడా మీరు దీవించి ఆశించి వాక్యం చేత మీ కూడా బలపడుతున్నట్టుగా సహాయం దయచేసి వాక్యాన్ని అర్థం చేసుకుని జ్ఞానాన్ని కూడా దయచేసి మీరు మంచి కృపతో వదిలితే సహాయం